రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మహిళా దినోత్సవ వేడుకలు కేతన్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్నికల నిబంధనలు ఉన్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు తెలిపారు. మహిళా దినోత్సవ కార్యక్రమానికి పట్టణ ఎస్ఐ లలిత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జంగంకాల, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డిలు హాజరయ్యారు. మహిళలు ఉత్సాహంగా మహిళా దినోత్సవంలో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్ఐ లలితాలు మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలకి ఒకరోజు కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయమని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాణించాలని కోరుతున్నామని అన్నారు. కబడ్డీ, రీలే రేస్, బాంబు బ్లాస్ట్, మ్యూజికల్ చైర్ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలను పీఈటీలు తేజావత్ రామకృష్ణ, బెల్లం శ్రీనివాస్, పెద్దపల్లి ఉప్పలయ్య, పిలుమాళ్ల గట్టయ్యలు నిర్వహించారు. విజేతలకి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. గారికి అందరూ
చప్పట్లతో ఒకసారి మరి థ్యాంక్ యూ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ పేరు పేరున క్యాతన్పల్లి మున్సిపాలిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే మరి స్వాగతం సుస్వాగతం. పిన్ని చూడు పిన్ని. ఓకే మేడం మీరు ఇటు ఇటు చూడండి. మీరు అట్లా క్రాస్ అయితే ఫోటోలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇలా జరిగింది మహిళా దినోత్సవం. మన వేదిక ఇలా ఏర్పడింది. అయితే ప్రతి దాంట్లో మహిళ లేని చోటు, మహిళ అడుగు పెట్టని రంగం అనేది ఏది లేదు. అసలు మహిళ లేకపోతే ఈ సృష్టి లేదు. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన దేశంలోనే మొట్టమొదటిగా ఒక గిరిజన కులానికి చెందిన కమ్యూనిటీకి చెందిన ఒక స్త్రీ, మా ద్రౌపది ముర్ము మన రాష్ట్ర మంత్రి ఉన్నారు. తను ఆమె ఒక స్త్రీనే. అలాగే మన ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి ఒక స్త్రీ, ఒక మహిళ, అంటే ఎవరిని రాజకీయంగా కాదు, ఒక స్త్రీగా నేను మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ అంత పెద్ద హోదాలో తను నిర్మలా సీతారామన్ తను ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థగా వెన్నుపూస అయిన ఆర్థిక వ్యవస్థనే కాపాడుతున్నారు. ఆయన అది తన పదవి బాధ్యతలు ఎలా అంటే చాలా బాగా నిర్వహిస్తున్నారు. అలాగే మన ఢిల్లీ సీఎంగా మేడం కూడా మీనా గుప్తా గారు, ఆమె సీఎం, ఒక ముఖ్యమంత్రి. అలాగే మన రాష్ట్ర మంత్రి సీతక్క, తను ఎంత గొప్పగా తన పాత్ర నిర్వహిస్తున్నారు. ఒక స్త్రీ అయి కూడా పురుషుల కన్నా అధికంగా ఎక్కువ వర్క్ చేస్తూ ప్రజల్లో వెళుతూ ఆమె చాలా విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే శాంతి కుమార్, ఆమె చాలా పెద్ద హోదాలో మన రాష్ట్రంలోనే ఆమె కలెక్టర్, ఆమె ఉన్నత స్థానంలో ఉండి ఆమె ఒక స్త్రీ, ఆమె ఉన్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు చాలా రకరకాల పాత్రలు వహిస్తున్నారు. అలాగే ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారు. చట్టాన్ని కాపాడే న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు ర్యాకెట్లు నడిపిస్తున్నారు. బార్డర్ లో దేశ రక్షణ కోసం స్త్రీలు ఎంతమంది ఉన్నారు. ఇలా చాలా రకాలుగా స్త్రీలు ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా లాస్ట్ హోమ్ మేకర్ గా మన ఇళ్లలో, అసలు స్త్రీ ఇంట్లో లేకపోతే ఏమీ లేదు. అది చాలా గొప్ప పాత్ర. ఇవన్నీ మనం ఉద్యోగాలు చేసే బయట పాత్రలు అవన్నీ మనము చూసుకొని చేయగలుగుతాం. కానీ ఇంట్లో పిల్లల్ని తీర్చిదిద్దడము, భర్తకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడము, ఇంట్లో ఎన్నో రకాల బాధ్యతలు తను నిర్వర్తిస్తుంది. ఎంత గొప్ప పాత్రలో ఉంది స్త్రీ. హోమ్ మేకర్ పాత్ర అన్నిటికన్నా చాలా గొప్ప ఉత్తమమైన పాత్ర.